నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఓల్డ్ స్టైల్లో ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుందండి. 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది అండ్ మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. దానికోసం నేను 4 కట్టలు గోంగూర తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వేయించుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా వెండిమిర్చి వేసుకొని వెండిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకొని ఈవెన్గా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా 1 స్పూన్ అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంగువ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ ఇంగువ ఫ్లేవర్ తగులుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది పచ్చడి. సో ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి గోంగూర కూడా వేసుకొని గోంగూరని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోద్ది. ఎలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ వేయనవసరం లేదు. ఈ మాయిశ్చర్తోనే ఉడికిపోతుంది అనమాట. ఈలోపు మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, మిర్చి అన్నీ వేయించుకొని ఇందులోకి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర కూడా ఉడికిన తర్వాత ఒక్క పల్సు చేస్తే సరిపోతుంది. రోల్ అవైలబుల్ లేదు నాకు. రోళ్ళు దంచుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఈ గోంగూర కూడా ఉడికిన తర్వాత ఒక పల్స్ చేసుకొని ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని పల్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.